తమ్ముడా అమ్మమ్మకి ఇచ్చిదా చెల్లా ఇవాళ మా అందరి కోసం నువ్వే రోజు గంగలచ్చి మేస్తాను కదా నువ్వే పాపం తగ్గుతే ఏరేదాని కాదు గిన్నెలు ఎత్తిపోతాను ఎట్లా చేసుకున్న చేస్తుందా దానికే నచ్చింది అదే చేసింది అది నచ్చింది అమ్మకండి పో నువ్వే ఎలా చిన్నపూరి పప్పు చారు పోసుకోవే చింతచారు పప్పు చారు పోసుకో ఏందట ఏమైంది బువ్వ ఏమంటేది అంటాను చెల్లె నువ్వేమంటే వేసుకొని ఏం లేదు నాది నేను తింటాను పోండి అంటాను నేను అందరికి ఎందుకు వేసి ఇస్తా నేను జీతగానే అంటాను అంతేనానే ఇప్పుడు వలదాలు వేసుకొని తింటే ఎవరు వేయాలి ఇక ఈ కాడికి వెళ్ళి ఫస్ట్ అయిపోయింది అయిపోయింది ఇక ఏ దొండకాయ తీసుకో తీసుకొని తిని అన్నీ వేసుకుంటావా ఇష్టం అంటే పత్తాం కదా దొండకాయలు తిండా ఏం పత్తాం నేను సూదులు పడ్డాను కదా ఏంది చెప్పు కూరలు అంటేనే కానీ మరి ఎట్లున్నాయి ఎట్లా ఉండాలి ఎవరు ఇష్టం వాళ్ళు ఎట్లున్నావు సప్పగా ఉంటుంది తుప్పేస్తుంది నిఖిల్ కూడా నిఖిల్ తినగానే ఎవరితో నాకు తినాలి ఎవరు తినిపించుడు కాదు చిన్న తినగాల మీరు నిఖిల్ కింద తినిపిగా నువ్వు ఆయన తింటాడా కానీ చిన్నోడైనా చిన్నోడైనా తినిపించుడు నేరు ఆయనకైనా తినాలి అయితే తినిపిస్తేనేమో ఆయనకు కడుపు నిండినట్టు కాదు ఆయన ఇచ్చక ఆయన కొద్దిగా అంతా తిన్నా కానీ ఇప్పుడు మొత్తం మార్చిండు చెల్లుని పట్టుకుంటాను నేను అప్పటికి తింటా కానీ మీరు తినండి నిఖిల్ ఇక ఏ పిచ్చి కాదు ఉట్టిదే అది ఉట్టిదే అక్క ఉట్టే సంబరాలు అట్లా మంచి ఉంటుంది అంతే ఉట్టిదే పుచ్చకాయ తెస్తుంది కానీ మళ్ళీ తెచ్చినప్పుడు మళ్ళీ పుచ్చకాయ తెచ్చి కదా మళ్ళీ తినుడే మనం దా నీకు తెస్తా నీకు నువ్వు కూడా చేసుకో అందరూ తిందా పక్క కూర్చొని ఏందే అక్క పిచ్చి నిఖిల్ మెంచి నిఖిల్ మెంచి నీళ్ళు పెట్టుకున్నారు ఒక్కలన్నా మళ్ళీ దూపాయి తగిలిపోతారు కూర్చుంటే లేవలేరు కూర్చుంటే లేవలేరు ఇంకొక ముద్ద తినిపియాలి నేను తినిపిస్తాను తింటాడా ఆయన ఇచ్చాక ఆయన తినడం నేర్చుకోవాలి నిఖిల్ మ్యాజిక్ చేసిండు ఇంకా తినిపించడు ఇంత పెద్ద పెరిగింది 3-4 సంవత్సరాలు ఉన్నాయి ఇంకా తినిపించడేనా తినడా తినాలి పెద్ద పెద్ద తినిపించడు తినాలంటే తినిపించుడు బంద్ చేసి అయినా తినాలి అయినా తినాలి తినిపించడు బంద్ చేయాలి కనుండి తమ్ముడు నైట్ కూర వేసుకున్నావు ఇప్పటి చేసుకుంటామని బంద్ చేయద్దు పప్పు తినబుద్ధి ఊరికే అరవద్దు పెద్ద సరే అయితే మన కానీ ఆయనకు పూలు తీసుకుపోయి చదివే ఇక్కడ చదవడు నువ్వన్నా చదివి నీకు పేరు వస్తుంది ఎందుకు రాదు పోతామన్నా అక్క గారింటికి అలా బాబు ఇంటికి అయితే చదువుతారా ఎవరో ఒక చదివి కూరతో కొంత అయింది మంచిగానే ఉంది కాలుతాను చీరుగా కాలుతా చెల్లె మాతాలు ఉన్నాయి అయిపోయినాయి పరిగడుపు మాతాలు ఉన్నాయా నిఖిల్కి ఇంత తినిపిస్తావు మరి కొద్దిగా తినిపో దండం తినేదో నీకు పప్పు కూర ఇంత పోసుకో నువ్వు ఇంత పోసుకోరా పోసుకుంటా చింత మరి కూర నువ్వు అప్పటి తింటా నీళ్ళు
నీళ్ళు ఇచ్చి ఒకటి గుద్దే ఇంకా నేను తిడతాను ఒకటి గుద్దాలి నీళ్ళు ఇచ్చినాక గుద్దద్దు అను కొట్టాలే తట్టుకుంటా నీళ్ళు తెచ్చుకుంటా లేదు ఒకటి గుద్దుకో పుచ్చక తిన్నావుగా అయిపోయిందా మళ్ళీ ఎప్పుడు వస్తావా మళ్ళీ నెల నేను అట్లా ఏం చేస్తుంది అంటే మళ్ళా పుచ్చకాయ కాదు నీ బైక్ చేస్తారా సైకిల్ అద్దా సైకిల్ కావాలా అద్దా చెత్తుండు చెప్తాం నువ్వు తిన్నావు నీకు తింటావు నువ్వు తింటలేవు కానీ మమ్మల్ని తినమంటావు అత్త మేమెందుకు తింటాం మేము కూడా తినాం మరి పారేస్తాం అన్నం తినాం పారేయాలా నువ్వు తింటావా తింటా లేదు తినా పారేస్తా నేను పారేస్తాను చెల్ల కూర మంచుకున్నదానే తింటావా తినా మరి పారేస్తావు తింటలేవు పారేస్తా తింటావా తినావా ఇలా చెల్లెక్కడ తింటావా అది ఇంట్లో ఉన్నది నువ్వు తినవా బోధినాక చెల్లి ఎందుకే కావాలి పని తినిపో బువ్వ తినిపో నువ్వు పోయి మనం బియ్యి పోదాం పో బోధిన పో ఇంత కొంచెం అది తినేవదా ఇక తగ్గింది అది తినేవదా తినకుంటే ఎట్లా మరి ఎండాకాలం దమ్మకూడదంతా కొంచెం అది తినేవదా కింద పెడతావు మళ్ళీ వచ్చేవి పని చెల్లుంటుంది బా పువ్వుల కన్నా కూరలకైనా మరల పడద్ది మంచిగా ఉండాలి అప్పుడు కూర చేసి కాసేపు అంటే నన్ను తిడతా ఉంటుంది ఉట్టిగా కూర కొద్దిగా మసులుతే అట్ట చెప్తే నీ మాట నువ్వు లైన్ వచ్చేది నీకు గట్ట చేయకుంటే ఎట్లుంటుంది నేను మంచి చెప్తాను మీరు చెడు చెప్తాను నువ్వు ఆ పని కాడ అది బువ్వ కూర కూడా వేయదు నువ్వు ఒక బువ్వ కూర అది ఎందుకంటాను పువ్వ కూర చేయమంటలే బువ్వ కూర వేయమంటానుగా ఎందుకంటే నాకు వేసుకుంటారు నువ్వు వేసుకో లేకుండా గంగలక్ష్మి అవుతుంది అట్లా దాన్ని ఏమనద్దు నువ్వు వేసింది ఇప్పుడు ఇది వేసిందా అదే కానీ అదిగా పానం మించలేదని నేను ఇడికి తీసుకొని వచ్చిన నువ్వు దాంతో పని చెప్పకు అది సుఖంగానే 4-5 రోజులు ఉండి పోతుంది 4-5 రోజులు ఎవడు ఉంటాడు 2-3 రోజులే ఉంటాడు అంతే 2-3 రోజులు ఎట్లుంటావే నీ పానం మించలేదని చెప్పుకుంటేనే మళ్ళీ ఆడిపేట ప్రశాంతం లొల్లేమీ లేదు నీకు పని ఏమీ ఉండదు అవసరం లేదు నేను ఎల్లుండో అవసరం పోతా నీకు కాలు నొత్తానే నువ్వు ఇప్పుడు నాకు బయట పడ్డావు నిన్నెట్లా తోలుతా నువ్వు తోలకుండా నేను పోతా నాకు భయమా నాకు భయమే లేదు నేను తోలం అక్కడ పోయినా కానీ గుంజుకొని వస్తాం రమ్మంటాం ఎట్లా 2 రోజులు అయినా కూడా ఉంటాడు అయినా కూడా ఇక్కడ ఉండాలి 2 రోజులు హత్యంపడే తోలుడు కాదు నువ్వు 2 రోజులు నువ్వు తెలిసి తెల్లకూడదు పని చేత ఎవరు చెప్తారు చెప్పు తెలిసి పని అనేది ఉన్నది చింతపండు పాడ పెట్టుకునే మందులు వేసుకుంటాను కదా పాడ మంచిగా ఉన్నదా చెడ్డగా ఆలోచించు లేదా చచ్చిపోతున్నాడు ఏమైనా అడిగినా నీళ్ళు తాగుతుంది నీళ్ళు కానీ ఆలోచించాలి కొద్దిగా పొద్దునాడికి వచ్చిన పడినావు కాళ్ళ చేతులు బిగుతున్నా అడిగినా పొద్దున్న లేచిన అడిగినా లేదా అడిగినావు మరి అడిగింది నాకు తప్పేనది